శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శివాయ గురువే నమ. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి బుధుడు కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనేశ్వరుడు వక్రించి ఉన్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో గురువు, పంచమ స్థానంలో రవి బుధుడు కేతువు, ఆరింట శుక్రుడు నీచస్థితి, వ్యయ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు, లాభస్థానంలో రాహువు. ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయత్నాలలో మంచి శుభవార్తలను వినగలుగుతారు. కొన్ని కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టులు, వ్యవహారాలలో మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. కొంతమంది ద్వారా మీకు రావాల్సినటువంటి ధనాన్ని ఆశించే ప్రయత్నం చేస్తారు. అది పూర్తిగా కాకపోయినా సగభాగమైనా వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రయత్నం మాత్రం మర్చిపోవద్దు, మధ్యలో వదిలేయద్దు. అంటే ఎంత అడిగినా ఇవ్వటం లేదు కదా, ఇప్పుడు అడిగితే గొడవలు అవుతాయేమో, వాళ్ళు కొంతకాలం నిరీక్షించమన్నారు కదా, ఇలాంటివి మాత్రం ఏం వద్దండి. వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయంటే మీరు అడిగే ప్రయత్నం చెయ్యండి. తరచూ చేయడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. ఇది గ్రహించుకొని మెలగగలరు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కొంతమందిని సంప్రదించి వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనల మేరకు కొన్ని మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారికి గట్టి ప్రయత్నం ద్వారా ద్వితీయ ప్రయత్నంలో మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. బెంచ్ మీద ఉన్న వారికి కూడా కొత్త నూతన అవకాశాలను పొందగలుగుతారు. ఈ వారం పరిహారం. అవకాశం ఉన్నవారు గురు శుక్ర శనివారాలలో శ్రీ సూక్త పారాయణ ఇంట్లో విశేషంగా జరిపించుకోండి. మహాలక్ష్మి హోమాన్ని ఏదైనా దేవాలయంలో చేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉపాధి అవకాశాలను పొందగలుగుతారు. శుభ కార్యక్రమాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సహోదరీ వర్గంతో చిన్న చిన్న మాట పట్టింపులు, చికాకులు, కాస్తంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిదానంగా సంయమనంతో నిరీక్షించి మంచి నిర్ణయం చేయండి. దీని వలన మాత్రమే మీకు మంచి జరుగుతుంది. అన్యదా భావించవద్దు. మీరు ఏదో కోపంలోనో ఆవేశంలోనో మనకి గబగబా పని అయిపోవాలంటే మాత్రము అలా జరగకపోవచ్చు. అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి నిదానంగా పనులను జరిపే ప్రయత్నం చేయండి. దీని వలన మంచి జరుగుతుంది, నష్టం తక్కువగా జరుగుతుంది. కొత్త రుణాలను తీసుకునే అవకాశం ఉన్నది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయంలో గురువు, చతుర్థ స్థానంలో రవి బుధుడు కేతువు, పంచమ స్థానంలో శుక్రుడు నీచస్థితి, లాభస్థానంలో శనేశ్వరుడు వక్రగతి, దశమ స్థానంలో రాహువు. సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వారితో పరిచయాలు, వాళ్ళ ద్వారా కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు. మీరు కొన్ని విషయాలను వాళ్ళతో పంచుకోవడము, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా కొన్ని మంచి వ్యవహారాలు అనేవి జరుగుతాయి. దీని వలన పరోక్షంగా మీ పేరు, గౌరవం మరింతగా పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలకి కొన్ని చికాకులు కావచ్చు, కొన్ని వ్యవహారాలు కావచ్చు, వీటికి మీరు దూరంగా ఉండి నడుచుకుంటున్నారు, వదిలేస్తున్నారు, అంతగా కేర్ చేయడం లేదు అన్న నేపథ్యంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఇలాంటి విషయాలలో మాత్రం అటెన్షన్ అవసరం. స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది.
మంచి వైద్యులను సంప్రదించి సరైన సమయానికి తగినటువంటి వైద్యాన్ని పొందండి. దీనివలన ఫర్దర్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెగ్లెక్ట్ చేయడం వలన ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్నవారు గురు శుక్ర శనివారాలలో అష్టలక్ష్మీదేవి స్తోత్రపారాయణ చేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యం కుదుటపడుతుంది. చేస్తున్నటువంటి డైటింగ్లు, ఎక్సర్సైజులు, తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్ వలన ప్రయోజనాలను పొందగలుగుతారు, లబ్ధి పొందగలుగుతారు. పరోక్షంగా అయినా కూడా వీటి వలన మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే అంతకుముందు నీరసం ఉండేది, పని చురుగ్గా చేయలేకపోయేవారు. ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఉద్యోగ నిమిత్తం కాస్తంత పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. వ్యాపారం చక్కగా చేసుకోగలుగుతారు. వీటి వలన పరోక్షంగా కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. నూతన స్థలాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రేమించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. 10 అడుగులు ముందుకు వేస్తే 15 అడుగులు వెనక్కి వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో గురువు, తృతీయంలో రవి, బుధుడు, కేతువు, చతుర్థ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో శనీశ్వరుడు, భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము. అనుకున్న కార్యక్రమాలు, కొంతమంది సహాయ సహకారాలను పొందగలుగుతామన్న ఆలోచనలతోటి, ఆ థాట్ ప్రాసెస్ తోటి మీరు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆఖరి నిమిషంలో వాళ్ళెవరూ రావటం లేదు, మీ పనులు మీరు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేదా ఎడిషనల్గా వాళ్ళకు అప్పగించినటువంటి బాధ్యతలు కూడాను మీరే చేయవలసినటువంటి పరిణామాలు ఏర్పడుతున్నట్టుగా సమాచారాన్ని మాత్రం ముందస్తుగా అందుకోగలుగుతారు. దీని వలన నష్టపోతున్నప్పటికీ కొంచెంలో కొంచెం ప్రయోజనాలను పొందగలుగుతారు. పూర్తి స్థాయి నష్టం మాత్రం వాటిల్లకుండా ఉంటుంది. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలలో అత్యంత జాగ్రత్తలు, శ్రద్ధ చాలా వరకు అవసరము. ఆఖరి నిమిషం వరకు రుణం కోసం ఎదురు చూడకుండా ముందస్తు జాగ్రత్త చర్యల కింద ఒక 10 రోజుల ముందరే డబ్బులు చేతిలో పెట్టుకోవడం అనేది ఉపయుక్తమైనటువంటి అంశము. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. టిఫిన్ సెంటర్, క్యాటరింగ్ వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని కొత్త ప్రదేశంలో ప్రారంభించాలన్న ఆలోచనలు ఉపయుక్తంగా ఉంటాయి. బేసిక్గా సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలను, మంచి విషయాలను తెలుసుకోగలుగుతారు. భవిష్యత్ ప్రణాళికల గురించి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచాన్ని నిత్యం పఠించడము లేదా వినటం ద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ప్రతి శనివారం రోజున ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోగలరు. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈఎంఐ చెల్లింపులు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి రీతిలో కొత్త సమస్యలు రావడము, కొత్త ఖర్చులు రావడము, అందు నిమిత్తం దాచి ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితులు, పరిణామాలు ఎక్కువ శాతంగా పెరుగుతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది పై అధికారుల ద్వారా మంచి శుభవార్తలను వినగలుగుతారు. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల కోసం చేసే ప్రయత్నాలలో లబ్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము, ద్వితీయంలో రవి, బుధుడు, కేతువు, తృతీయంలో శుక్రుడు, వ్యయస్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో రాహువు. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలతో ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. అత్యంత సన్నిహితులైన వారికి, అయిన వాళ్ళకి చేరువుగా ఉండాలి, వాళ్ళకేదో ఉపయోగపడాలి, వాళ్ళ ద్వారా పరోక్షంగా కూడా మీరు లబ్ధి పొందాలి అని చేసే కొన్ని ప్రయత్నాల ద్వారా అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి మీకు తెలిసిన దాంట్లో సహాయపడము,
ఆర్థికంగా కావచ్చు, సలహాల మేరకు కావచ్చు, కొన్ని రికమెండేషన్లు సిఫార్సుల విషయాలలో కావచ్చు, చొరవ తీసుకొని మీరు మంచి చేసే అవకాశాలు ముమ్మాటికి మీకు కూడా మంచి చేసే అవకాశంగా మారుతాయి. అంటే కొంతమంది దృష్టిలో మీ మీద ఉన్నటువంటి చెడు అభిప్రాయం తొలగిపోయి మంచి ఆలోచనలు, మంచి ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది. దూర ప్రయాణపు అవకాశాలను పొందగలుగుతారు. విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ప్రత్యేకించి అయిన వాళ్ళతోటి కొంతకాలంగా ఎడబాటుగా ఉన్నాము, కాస్తంత ఒక వెకేషన్కి వెళ్ళి రావడము, ఒక దైవ దర్శనం చేసుకొని రావడం వలన చికాకులు తొలగిపోయి అనురాగం పెరుగుతుందన్న ఆలోచనలు మరింతగా ఉంటాయి. ఈ వారం పరిహారం: శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి. తీర్థప్రసాదాలను స్వీకరించండి. ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమం చేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. క్రితం తీసుకున్నటువంటి రుణాలను అత్యంత తొందరలో పూర్తి చేసే విధంగా మంచి బలాన్ని పొందుతారు. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు, ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు, విదేశాలలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు లేదా ప్రాజెక్టులు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. ఆర్థిక అభివృద్ధి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముమ్మాటికి ప్రయత్న లోపాలు లేకుండా, ఆలోచనల లోపాలు ఏర్పడకుండా గట్టి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి జరిగే అవకాశము, ఆస్కారం మరింతగా పెరుగుతుంది. ఎవరో అయిన వాళ్ళు ఏదో అంటున్నారు, ఏదో కలిసి రాదని అంటున్నారు, ఇంకొకటి ఏదో అంటున్నారు, విమర్శిస్తున్నారు. ఇలాంటి వాటికి లొంగితే మాత్రం మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండిపోతారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఇది గ్రహించుకొని మెలగగలరు. ఎప్పుడు కూడాను ఒక 3 గ్రహాలు బాగుంటే ఒక 3 గ్రహాలు బాగుండవు. అది ఎవరికైనా సర్వసాధారణమైనటువంటి విషయమే. కాస్తంత అదృష్టవంతులకి ఆ బాగున్నటువంటి గ్రహాలు మంచి యోగాన్ని ఇస్తాయి. అంతవరకే తేడా. అంతకు మించి పెద్ద లాభదాయకంగా మాత్రం ఎవరికి ఏమీ ఉండదు. ఈ మంచి చెడులు సర్వసాధారణంగా అందరికీ ఉండేదే. ఇది గ్రహించుకొని మీరు మంచి నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఈ రాశ్యాధిపతి అయినటువంటి రవి, బుధుడు, కేతువు, ద్వితీయ స్థానంలో శుక్రుడు, వ్యయ స్థానంలో గురువు, లాభస్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనీశ్వరుడు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. క్రితం చేసినటువంటి తప్పు, క్రితం తీసుకున్నటువంటి నిర్ణయము ఇప్పుడు తీసుకునే అవకాశాలు ముమ్మాటికి పెరుగుతాయి. తద్వారా మంచి ఉపయుక్తమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. కాస్తంత సేద తీరుదాము, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కాస్తంత రిలాక్సేషన్ కావచ్చు, వెకేషన్ కావచ్చు, దైవ ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మనసు దేని మీద అయితే లగ్నం ఉంటుందో, ఏ విధంగా వెళితే కాస్తంత టెన్షన్స్లో నుంచి బయటపడతామో ఆయా మాధ్యమాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. దీని వలన మంచి జరిగే అవకాశము, ఆస్కారం మరింతగా పెరుగుతుంది. ఒత్తిడి ఉన్నా ఒత్తిడిలో నుంచి చాలా సునాయాసంగా బయటకు వచ్చే పద్ధతులను, విధానాలను అవలంబింపజేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వాళ్ళ పేరు మీద కాస్తంత ధనాన్ని దాచడము, కొన్ని ప్రక్రియలను ప్రారంభించాలన్న విధంగా మంచి ఆలోచనలు ఏర్పడతాయి. ఏదో నెలవారీగా ఇన్స్టాల్మెంట్స్ కట్టడము, లేదా ఒక స్థలాన్ని తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ చెల్లించడము, ఈ విధమైనటువంటి మంచి ఆలోచనలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో అనుకున్నంత స్థాయిలో మీరు దృఢ నిర్ణయం చేయలేకపోతారు. తకమికలు పడే అవకాశం ఎక్కువ ఉంది. ఈ వారం పరిహారం: ప్రతి శుక్ర శనివారాలలో అష్టలక్ష్మీదేవి స్తోత్రపారాయణ చేయండి. లక్ష్మీదేవి అమ్మవారి పూజలను చేసుకోవడం వలన మంచి జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోగలరు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు అదేదో చేయడం లేదు, ఇదేదో చేయలేకపోతున్నారు, ఆ విధంగా ఉన్నారు, ఈ విధంగా లేరు, ఇలాంటి విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాస్తంత షార్ట్ టెంపర్ ఇష్యూస్ తోటి మీరు కూడా అవస్థపడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, క్రిటిక్ ఇచ్చారు, ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. 10 మందిలో 4గురికి మనం నచ్చితే చాలు. 6గురికి కూడా నచ్చాల్సినటువంటి ఇదేమీ లేదు.
100కి 100, 10కి 10 మందికి ఎవ్వరు నచ్చరు. ఎవరో ఒకళ్ళు ఉండి విమర్శిస్తూనో, క్రిటిసైజ్ చేస్తూనో, నిందారోపణలు చేస్తుంటేనే మనం ఎదుగుతూ ఉంటాం. ఇది గ్రహించి మెలగండి. అందరూ పొగిడారనుకోండి, మనం వరస్ట్ స్టేజ్లో ఉంటాం, చాలా పాడైపోతాం మనం. ఇంతకు మించి వేరే దరిద్రం ఉండదు. అలానే అందరూ క్రిటిసైజ్ చేసినా మనకు పర్వాలా, ఇబ్బంది ఏం లేదు. ఇది కొంచెం తెలుసుకోండి. అందరూ ఒకటేలాగా బిహేవ్ చేయాలనుకోవటం మాత్రం అసాధ్యము. అందరూ మీ మీదంటే ఒక మంచి ఒపీనియన్తోనే ఉంటారు. కానీ మన టైం బాగాలేక మనం ఎక్కడైతే కరెక్షన్స్ చేసుకోవాలో, అది ఎవరెవరైతే చెప్పాలో వాళ్ళు చెప్పేది మీరు విని బాగుపడితే అన్ని విధాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ సంచారం, వ్యయంలో రవి, బుధుడు, కేతుగ్రహ సంచారం, లాభస్థానంలో గురువు, దశమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శనేశ్వరుడు, 6ంట రాహువు. విదేశీ అవకాశాలు, విదేశాలలో ఉద్యోగం, చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అత్యంత సన్నిహితులైన వాళ్ళ ద్వారా సహాయ సహకారాలను పొందగలుగుతారు. మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని రకాలైనటువంటి ప్రొసీజర్స్, ట్రీట్మెంట్స్ వీలైనంత వెంటనే తీసుకోవడం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ విషయాన్ని గ్రహించుకోగలరు. భయం ఉంది, ఆలోచన ఉంది, దడగా ఉంది, ఏదైనా ఇతరితర ఉన్నాయి. ఒకసారి ఏకాదశ రుద్రాభిషేకాన్ని శివాలయంలో జరిపించుకోండి. దీని వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మీకు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అందులో నుంచి బయటపడగలుగుతారు, ఊరట చెందుతారు. అప్పుడు తీసుకోవాల్సినటువంటి మంచి నిర్ణయాన్ని చేయగలుగుతారు. కొత్త ఉపాధి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్టేజ్ ఫియర్ తొలగిపోయి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు. ఈ వారం పరిహారం: ప్రతిరోజున లక్ష్మీదేవి స్తోత్రపారాయణ చేయడము, శుక్ర శనివారాలలో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడము, మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోవడం వలన ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కొన్ని కొత్త అవకాశాలను పొందగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వడము, కాస్తంత గుర్తింపు కలిగినటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడము, సన్మానాలు సత్కారాలను పొందే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలను, ఉపాధిని, కొత్త ప్రమోషన్ని, కొత్త స్టేజ్ని, కొత్త స్థాయికి చేరుకునే అవకాశాలు మరింతగా లభిస్తాయి. అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నాలు చేయండి. అవతల వాళ్ళ తప్పులించే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం చెయ్యొద్దు. వాళ్ళు ఎలా అన్నా ఉండనివ్వనండి, మీకు ఏం సంబంధం లేదు. ఇలా మీరు ఉండగలిగితే మీకు మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యయస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రవి, బుధుడు, కేతువు, దశమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కుజుడు, పంచమ స్థానంలో రాహువు, 6ంట శనేశ్వరుడు. నూతన గృహోపకరణాలకు సంబంధించిన అంశాలలో పలువురిని సంప్రదించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. కొత్త ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలు ముమ్మరం చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టుకొని చిన్నస్తు వ్యాపారాన్ని ప్రారంభించాలి. సెకండ్ ఇన్కమ్ కోసం గట్టి ప్రయత్నాలు చేయాలి. లేదా వచ్చే ఖర్చులకి తగ్గట్టుగా మన దగ్గర ఆదాయం ఉండదు అన్న ఆలోచనలు పెరుగుతాయి. చేస్తున్న ప్రతి పనిలోనూ చిన్న చిన్న తప్పొప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. కాస్తంత నిదానంగా వ్యవహారాలను కదిపగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే 1-2 సార్లు మీరే చెక్ చేసుకోవడము, ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. లేదా ముందుకు వెళ్ళిన తర్వాత అయినా మళ్ళీ వెనక్కి వచ్చి తిరిగి పనిచేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొత్త విషయాల పట్ల ఎక్కువ ఆసక్తికరంగా ఉంటారు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఏదన్నా ఉపయోగపడుతుంది అన్న విధంగా ఆలోచనలు మారతాయి. ఈ వారం పరిహారం: ఈ శ్రావణ మాసంలో అవకాశం ఉన్న ప్రతివారు మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోగలరు. దీని వలన ఆర్థికంగా ఎదుగుదల ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. రుణ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. చేసిన పని పదే పదే చేయడము, ఆలోచనలు కూడా పెరగడము, ఈ విధమైనటువంటి అంశాలలో మాత్రం కాస్తంత జాగ్రత్తలు అవసరం. అతిగా ఆలోచించి అక్కర్లేనివన్నీ ఊహించుకొని యాంగ్జైటీ బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఉన్నతాధికారులతో సంప్రదించగలుగుతారు. మంచిగా నడుస్తుంది. ఏవైతే వ్యవహారాలలో మీరు నిమగ్నమై ఉన్నారో అందులో మంచి ఫలితాలను మూడొంతులు పొందగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఒత్తిడి మాత్రం ఎక్కువ శాతంగా ఉంటుంది. ఈ విషయం పట్ల మాత్రం జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో రవి బుధుడు కేతువు, లాభస్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనేశ్వరుడు. నూతన భాషల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, దానివల్ల భవిష్యత్తులో బాగుంటుందన్న విధంగా కోర్సుల ఎంపికలు లేదా కొన్ని ఎక్స్ట్రా కరికులర్స్ పట్ల ఆసక్తిని కనబరుస్తారు. నేర్చుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంగీతం, సాహిత్యం, డిజైనింగు, పెయింటింగ్ పట్ల కూడాను మక్కువ కనబరచగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే పరిస్థితులు, అవకాశాలు ఎక్కువ శాతంగా పెరుగుతాయి. ఉపాధి నిమిత్తం తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా మారతాయి. చిన్న చిన్న వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు, విహార యాత్రలు అనుకూలంగా ఉంటాయి. చేయాలనుకున్న సమయానికి కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడాను చేయగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. పెద్దవాళ్ల సమక్షంలో కొన్ని మంచి నిర్ణయాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కొంతమందితో చికాకులు ఉన్నాయి. సహోదర సహోదరి వర్గం కావచ్చు, ఎవరైతే సన్నిహిత బృందం ఉన్నారో వాళ్ళతో స్వల్పమైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా సర్దేసేయాలి. ఇక్కడికిక్కడ సెటిల్మెంట్స్ అనేవి జరిగిపోవాలి. అనవసరంగా ఇవి ముందుకు వెళితే ఉత్తరుత్తర ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనలు ఎక్కువగా పెరుగుతుంటాయి. ఈ వారం పరిహారం: శుక్రవారం రోజున, గురువారం రోజున మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి. అష్టలక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ముందర లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఆర్థిక అభివృద్ధి కోసము మహాలక్ష్మి హోమాన్ని జరిపించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఇష్టపడ్డ వ్యక్తితో వివాహం కాక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. రకరకాల మాటలు, విమర్శలు, చికాకు కలిగించే విధమైనటువంటి అంశాలే ఎక్కువ శాతంగా పెరుగుతాయి. ఉపాధి నిమిత్తం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర నివాసం కోసం మీరు తీసుకునే కొన్ని దృఢమైనటువంటి నిర్ణయాల వలన ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఉత్తరుత్తర నా భవిష్యత్తు బాగుంటుంది, కాస్తంత కొన్ని విషయాలలో నిశ్చింతగా ఉండగలుగుతాను అని కొన్ని మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. అత్యంత సన్నిహితులైన వారు మీకు అండగా నిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో రవి బుధుడు కేతువు, దశమ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనీశ్వరుడు. పని ఒత్తిడి, భారము అధికంగా పెరుగుతుంది. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసి రావడము, కొన్ని కార్యక్రమాలలో ఎక్కువ శాతంగా అపశృతులు దొర్లడము, తప్పులు దొర్లడము కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం కాగలదు. మానసికంగాను శారీరకంగాను అలజడి కలిగిన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాల నిమిత్తం మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తాయి. ప్రత్యేకించి ప్రేమించుకున్నటువంటి జంటని కలపడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు మంచికి దారితీస్తాయి. మీ సహృదయాన్ని అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుంది. ఈ వారం పరిహారం: శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. బహుళ అష్టమి తిథి రోజున
కాలభైరవ పూజ లేదా కాలభైరవ హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోండి. దీని వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధి లేదనుకున్న వారు మహాలక్ష్మి యంత్రాన్ని ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజించడం వలన విశేషమైనటువంటి ధనాదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. ఒకానొక సందర్భంలో ఒకళ్ళు చేసినటువంటి నిందారోపణల వలన మీ మానసికంగాను శారీరకంగాను ఎంతో అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. ఇదంతా కాదు, నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అన్న ఫేజ్కి మీరు వెళ్ళగలుగుతారు, చేరుకోగలుగుతారు. దీని వలన మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది గ్రహించి మెలగండి. జీవితంలో ఎదురు దెబ్బలు అనేవి సర్వసాధారణం అండి. కానీ ఆ దెబ్బ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము, దాంట్లో నుంచి ఎలా ఎదగగలుగుతున్నాము, మన ఎదుగుదలకు అదేమైనా ఉపయోగపడుతుందేమో అది ఆ విషయంగా ఆలోచించండి. అనవసరంగా ఎవరో ఏదో అన్నారని డిప్రెషన్ లోనవటం వల్ల మీరే జారి పడిపోతారు తప్పించి ఎవరికి ఏ ఉపయోగం లేదు. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు, 6వ కుజుడు, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, భాగ్యస్థానంలో శుక్రుడు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ, జీవిత భాగస్వామి పేరు మీద కానీ స్థిరాస్తిని కొనుగోలు చేయాలి, ఇల్లు కొనుగోలు చేయాలి లేదా పొలం కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలు నెరవేరుతాయి. చేసే ప్రతి ప్రయత్నంలోనూ చిన్న చిన్న అవాంతర్యాలు రావడము, చికాకులు రావడం ఉన్నప్పటికీ కూడాను పనులు 3 వంతులు నెరవేరే అవకాశంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ వ్యాపారాలలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సెటిల్మెంట్స్ జరుగుతాయి. తద్వారా ధనాదాయాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ నిమిత్తం కాస్తంత ఒత్తిడి ఉంది. ఐటీ సెక్టార్లో ఉన్నవారికి, బెంచ్ మీద ఉన్నవారికి, ప్రాజెక్టు లేక అవస్థపడుతున్న వారికి ఒక 2 వారాల తర్వాత శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు. పనులు నిదానంగా జరుగుతున్నప్పటికీ మంచికి దారి తీసే అవకాశం ఎక్కువ శాతంగా ఉంది. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని ప్రతిరోజు పఠించండి లేదా వినండి. నీలం రంగు పువ్వులతో స్వామివారిని పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ శ్రావణ మాసంలో అవకాశం ఉన్నవారు మహాలక్ష్మి హోమాన్ని జరిపించుకోండి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడ్డ వ్యక్తితో వివాదాస్పదమైనటువంటి అంశాలు రావచ్చు. ఈ విషయాలలో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి. సంతానానికి సంబంధించిన విషయాలలో వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ చదువుల గురించి కాస్తంత చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒత్తిడికి గురవటము, ఆలోచనలు మరింతగా పెరగటము, ఎవరైనా కానీ అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒక్కరంటే ఒక్కరితోటైనా మాట పంచుకునే అవకాశం లేక ఆ తీరిక ఉండదు, ఆ రకమైనటువంటి రిలేషన్షిప్ ఉండదు. అక్కడక్కడ స్ట్రెయిన్ అయి ఉంటాయి. కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒంటరి పోరాటం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కొంతకాలం మాత్రమే. దీనివల్ల ఎక్కువ ఆలోచించి డిప్రెషన్కి మాత్రం లోన్ అవ్వద్దు. ఈ రకంగా మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా అత్యంత తొందరలో మారతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహువు, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు, పంచమ స్థానంలో కుజుడు, 6వ గురువు, సప్తమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, అష్టమ స్థానంలో శుక్రుడు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది ద్వారా చేతిబడి తీసుకునే అవకాశం ఉంటుంది.
అంటే రుణాలని పొందే అవకాశం ఉంటుంది. కొంతకాలంలో ఇచ్చేస్తాం, 15-20 రోజుల్లో మాకు అడ్జస్ట్మెంట్స్ జరిగిపోతాయి అన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా ఉంటాయి. మీకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు అత్యంత తొందరలో మీకు ఇస్తాము అని నమ్మబలికిస్తారు. ఒక మంచి శుభవార్తను వింటారు. ఈ నిమిత్తం ఈ ధైర్యంతో ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాలు వ్యవహారాల కోసం వేరే వారి దగ్గర నుంచి ధనాన్ని ఆశిస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి, మీకు తెలియనటువంటి అంశాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. దీన్ని సకాలంలో సద్వినియోగం చేసుకోగలరు. అంటే ఏదో చెప్పారు, పెట్టుబడి పెట్టమన్నారంటే మాత్రం హడావుడు పడద్దు. ఇందులో నిజానిజాలు ఏంటో కనుక్కోండి. 2-3 సంప్రదించి ఆ తర్వాత డబ్బులకు సంబంధించిన విషయాలైతే నిర్ణయం చెయ్యండి. లేదా అది చదువుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఈ విషయాలు బాగున్నాయంటే తెలుసుకోండి, నేర్చుకోండి, ప్రయత్నం చెయ్యండి. ఎప్పుడైనా ఉత్తరుత్తర ఏదైనా ఉండనివ్వనండి, డబ్బులతో ముడిపడినటువంటి విషయాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేటు, ఇతరితర అంశాలు మాత్రం 2-3 సంప్రదించి మాత్రమే చెయ్యండి. చదువు కోసం, డెవలప్మెంట్ కోసం, ఉపాధి నిమిత్తం అన్నవి మాత్రం ఆలోచించకుండా చేయగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం పరిహారం: ప్రతి గురు శుక్ర శనివారాలలో లక్ష్మీదేవి స్తోత్రపారాయణ చేసుకోవడము, దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారిని పిలుచుకొని ఇంట్లో శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం వలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి, అవి నెరవేరుతాయి. వీటికి తగినటువంటి కాగితాలు, పర్మిషన్స్, రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొంతమంది సహాయ సహకారాలను మీరు పూర్తి స్థాయిలో పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనైశ్వరుడు వక్రించి ఉన్నారు. వ్యయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో గురువు, 6ంట రవి, బుధుడు, కేతువు, సప్తమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి. వివాహపరమైనటువంటి అంశాలలో కాస్తంత నిదానం అవసరము. ఏదైనా ఒక సంబంధం కుదుర్చుకోవాలనుకునే ముందు కేవలం జాతకాలను పరిశీలించుకోవడము, గుణగణాలు కలిసాయా, లగ్నాలు, ఇతరితర మైత్రికరణమైనటువంటి గ్రహాలు బాగున్నాయా లేదా, వీటితో పాటుగా జనరల్గా ఎంక్వైరీ చెయ్యండి. జాతకాలు అవి కరెక్టో కాదో ఎవరికీ తెలీదు. ఇచ్చిన డేటు, టైము, ప్లేసు కరెక్టో కాదు, అది ఎవ్వరం చెప్పలేము. కాబట్టి 1-2 సార్లు 2-3 పంపించి, అత్యంత సన్నిహితులైన వాళ్ళని, నమ్మకస్తుల్ని పంపించి ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకోండి. దీని వలన మంచి జరుగుతుంది. ఎప్పుడైనా కంటితో చూసిన దానికి కాస్తంత ప్రాధాన్యత ఇస్తే అన్ని విధాలా మంచిది. ఈ మాట ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయి. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. 2 వీలర్ లేదా 4 వీలర్ దృష్ట్యా ఆలోచనలు వెళతాయి. కొంతమంది అత్యంత సన్నిహితులైన వారికి రుణాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. రహస్యంగా చేస్తారు, ఎవరికి చెప్పకుండా ఉండటం మేలు అన్న ఆలోచనలు ఉంటాయి. దీని వలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉత్తరుత్తర ఉండవచ్చు. కొత్త కోర్సులు, కొత్త అప్లికేషన్స్ విషయంలో జాగ్రత్తలు అవసరం. మీ వైపు నుంచి తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: లక్ష్మీదేవి స్తోత్రపారాయణ ప్రతిరోజు చెయ్యండి. ఈ మాసంలో మహాలక్ష్మి హోమాన్ని జరిపించండి. దీని వలన ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ప్రతి శుక్రవారం రోజున, శనివారం రోజున లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్లతో వివాదాస్పదమైనటువంటి అంశాలు తారసపడవచ్చు. ఉపాధి నిమిత్తం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా విశేషమైనటువంటి మంచి విషయాలను ముందస్తుగా తెలుసుకొని చాలా వరకు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. దీనివలన పరోక్షంగా లబ్ధి పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు మెరూన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.